నాకు క్యారెక్టర్ ఉండదా? నాకు ఇంట్లో పిల్లలు ఉన్నారు, లేకపోతే మా హస్బెండ్ ఉన్నారని చెప్పేసి నాకు ఉండదా చెప్పండి? ఆ సెన్స్ ఆడికి లేదు, బుద్ధి ఆడికి లేకుండా అమ్మాయిని ఒకటి అంటే కూడా కరెక్ట్ కాదు కదా. అదే చెప్పబోతున్నా నేను, అర్థమవుతుందా? అది చెప్పబోతున్నా, ఇది కరెక్ట్ కాదు. ఇంకోటి, అమ్మాయి కూడా చెడ్డదేం కాదు, అమ్మాయి కూడా చాలా మంచిదని మాట్లాడుతుంది. మళ్ళీ వాళ్ళ వైపు నేను సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి ఒకసారి పోతే దాన్ని చాలా సపోర్ట్ చేస్తుందని కూడా మాట్లాడుతుంది. నీకన్నా పిచ్చి పట్టిందా మెంటల్ పట్టిందమ్మా నాకు అర్థం కావట్లేదు. అలాంటప్పుడు ఇలా రెడ్డి అన్నట్టుగా ఇలా పట్టించడం ఎందుకు? మీరు ప్రైవేట్ కూర్చొని మాట్లాడుకొని మీ ముగ్గురు ఒకటైపోండి. చెప్పండి, ఇలా నువ్వు తీసుకొచ్చినప్పుడు క్లారిటీగా ఉండాలి, నువ్వు క్లారిటీగా మాట్లాడాలి. నువ్వు వాళ్ళ ఆయన మంచోడంట, ఆయనకి అసలు తాగుడు అలవాటే లేదంట, కానీ తాగుడు అలవాటు చేసినంట. అవును, మరి ఈయన చిన్న పొప్పి తీసుకొచ్చి నోట్లో పెట్టి పోస్తుంది బీరు లేకపోతే మందు. ఎంతవరకు కరెక్ట్ ఇది? మాట్లాడేటప్పుడు చేసేటప్పుడు ఎవరైనా సరే కామెంట్స్ కరెక్ట్గా ఉండాలి. మీ మొగుడు నిజంగా అంత మంచోడైతే నిజంగా ఒక ఆడదానికి పోడు. అది ఎలాంటి వాళ్ళైనా సరే నీ మొగుడిలో తప్పుడు పెట్టుకొని ఊరందరినీ తప్పు చేయకు నువ్వు, అర్థమవుతుందా? ఇది కరెక్ట్ కాదు. నువ్వే కరెక్ట్ కాలే ఫస్ట్ థింగ్, నిజం చెప్తున్నా. ఇది నువ్వు నిజంగా కరెక్ట్ గా ఉంటే ఇంత దాకా వచ్చినది కాదు కదా. అవునా కదా చెప్పండి? వాళ్ళ మొగుడు తాగుతున్నాడంటే మొహం పగలు కొట్టి అప్పుడే కేసు పెట్టాల్సింది, లేకపోతే దాంతో ఏమైనా ఎఫ్ఐఆర్ ఉందని చెప్పి కొంచెం చిన్న అనుమానం వచ్చినా సరే ఇలా నువ్వు బయట పెట్టాలనుకున్నప్పుడు ముందుగానే పగలు కొట్టేస్తుంది మొహం. అవునా కదా? ఇప్పుడు దాకా తీసుకొచ్చి మా ఆయన మంచోడు కానీ ఆమె మ్యానిపులేట్ చేస్తున్నా అంటే ఎంతవరకు కరెక్ట్? ఇది ఎంత మ్యానిపులేట్ చేస్తారు చెప్పండి? వాడు నిజంగా తప్పు చేయనాడు అయ్యుంటే ఆడికొచ్చి వచ్చి మనం మాట్లాడుకుందాం, పక్కకి వెళ్ళి మాట్లాడుకుందాం, వాళ్ళ ఆవిడ ఎందుకు సర్ది చెప్తాడు? అవునా కదా? వాడు తప్పు ఉంది. వాడు ఏ మగోడ నుంచి అయినా సరే, ఏ ఆడదాని నుంచి అయినా సరే, ఇద్దరి నుంచి చప్పట్లు అనేది రెండు చేతులు అవ్వకుండా ఏది అవ్వదండి. అర్థమవుతుందా? ఒకరే మ్యానిపులేట్ చేస్తారు, ఒకరే తప్పు ఉంది, చాలా తప్పు మాట ఇది. అర్థం? ఇద్దరు సైడ్ తప్పు ఉంది, ఇద్దరు ఉన్నారు అట్లానే.